అందరూ శ్రద్ధగా వినండి. కళ్ళు మూసుకొని ఆ రామతత్వాన్ని గుర్తెరగండి. ఒక్కసారి రాముని హృదయం పలకంపై ఓ నాలుక రామరసాన్ని తాగు. రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే. ఆ రాగం వినండి. రోమ రోమములో ఆ నామం యొక్క వైభవాన్ని నింపండి. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే. రామనామము రోమ రోమములో అద్భుతమైనటువంటి పదకమలములలో, మన కన్నులలో, మన వినేటువంటి చెవులలో, మన మాటలలో, మన వ్యక్తిత్వంలో ఆ దివ్యత్వం చాలా చక్కగా తొణికిసలాడు. ఆ లైన్ వినండి. జాగ్రత్త వినండి. ధూరీకృత పాతక సంసర్గం అంటే పాపములు ఏవైనా మేము చేసి ఉంటే స్వామి ధూరీకృత వాటిని దూరం గావించు. పూరిత నానావిధ ఫల వర్గం అంటే అనేకమైనటువంటి ఫలాలని, ఏవైతే మా కర్మ ఫలాలు ఉంటాయో సత్కర్మ ఫలాలన్నింటినీ కూడా నీ దివ్యమైన అనుగ్రహంతో మాకు అనుగ్రహించు. ఆ లైన్లలోనే ఉన్న వరుసల్లో ఉండేటువంటి పదాలు మన హృదయాల్లో ముద్రించుకొని పోవాలి. రామరసం అంటే పాపాలు పోతాయి. పాపం అంటే నాలుకతో చేసే ఏ పాపమైనా, అసత్యము, అబద్ధము లేదా మాంసభక్షణ, ఈ నోరు చేసే అసూయ మాటలు, క్రోధము, కామవాంఛలతో కూడినటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఈ నాలుగుతో మరి ఉండకూడదు. ఓ రసన్నయ్యే, ఓ నాలుక రామరసాన్ని మాత్రమే తాగు, రామరసాన్ని మాత్రమే తాగు. కన్నులు మూసుకొని ధ్యానయుక్తంగా ప్రతి ఒక్కరూ పరబ్రహ్మ చైతన్యాన్ని మన మనోపలకం పైన ఊహించుకొని ప్రతిష్ఠించుకొని పట్టాభిషిక్తుడైనటువంటి సాయి రామచంద్రమూర్తిని సకల శాస్త్ర జనన మరణ భయ శోక విదూరం. జననము వల్ల మరణము వల్ల వచ్చే శోకాన్ని దుఃఖాన్ని విదూరం దూరం గావిస్తావా రామా. సకల శాస్త్ర అన్ని శాస్త్రాలు, నాకు ఇది భగవద్గీత రాదండి, నేను భాగవతం చదవలేనండి, నాకు సంస్కృతం రాదండి, ఇతిహాసం చదవలేనండి, ఏం పర్వాలేదు. సకల శాస్త్ర నిగమాగమ సారం. ఆ నిగమాగమ సారం ఏంటంటే ద్వితీయ సారం అంతా కూడా ఉన్నది రెండే అక్షరాల్లో, అది రామ. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం పిబరే రామరసం. పాడగలిగిన వాళ్ళు పాడండి గొంతు విప్పి. రసనే, ఊరికి కూర్చోద్దు. రామరసం పిబరే రామరసం.